శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామనామం ఎంత పవిత్రమైందంటే క్షేత్రంలో త్రేతాయుగంకి చెందినటువంటి కథ అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా కలియుగంలో ఈ రోజు వరకు కూడా రామ మంత్రం యొక్క రామ యొక్క శీలతని మనం గొప్పగా చెప్పుకుంటాం. అన్నదమ్ముల కోసం ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రుల మాట కోసం ఏ విధంగా ఉండాలి, భార్యతో ఏ విధంగా ఉండాలనే లక్షణాలు పెంపొందించడం కోసం మనము రామమూర్తిని పురుషోత్తముడిగా భావిస్తూ ఉంటాం. మనం ఇప్పుడు పర్ణశాల భద్రాచలం దగ్గర ఉండే పర్ణశాల ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయ విశిష్టత ఏమంటే 14 సంవత్సరాలు రాముడు తండ్రి మాట కోసం అడవికి వస్తే ఈ ప్రాంతంలో 14 గోదావరి తీరంలో ఉన్నప్పుడు అతన్ని మాయాలేడి వచ్చి సీతామాతని ఆకర్షించి బంగారు లేడిగా వస్తే వేట కోసం రాముడు వెళ్ళి దాన్ని సంహరించాలని పోతే అది మామైపోతే రావణుడు మాయా రూపంలో వచ్చి ఇక్కడ సీత ఎత్తుకుపోతాడు. ఈ ఎత్తుకుపోతంలోని ప్రధాన ఉద్దేశం అంటే బ్రహ్మర్షి అయినటువంటి వాడు, వేదం చదువుకున్నటువంటి వాడు, సాక్షాత్తు బ్రహ్మకి మనవుడైనటువంటి రావణాసురుడు ఒక చెడు ఆలోచన స్త్రీల లోలుడు కావడం వల్ల అతను తన శక్తిని భక్తిని కోల్పోయాడు. రామప్రభువు సీతాదేవితో ఎట్టా కలిసి ఉన్నాడు. 14 ఏళ్ళు సీతకి వనవాసం లేదు కదా, అయినా భర్తతో కలిసి ఉంది. తను లోకపావని అనుయాయినిగా ఇక్కడ ఉన్నది. లక్ష్మణుడు కూడా తన అన్నకు సేవ చేయాలి అని తన తోడబుట్టినవాడు కాకపోయినా భరతుడిని వదిలి ఇక్కడికి వచ్చాడంటే అన్నదమ్ముల ఆదర్శం, భార్యాభర్తల ఆదర్శం, తండ్రి మాటకి నిలబడటం అనేటువంటిది ఇక్కడ. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే కర్మ అనేది ప్రతి మనిషిని కూడా వెంటాడుతుంది అని సాక్షాత్ భగవత్ స్వరూపుడైనటువంటి రామచంద్ర ప్రభువుకి మాయాలేడిని తెలియదా, బంగారు లేడి ఉండదని సీతకు తెలియదా? కానీ ఆ కర్మ అనేది పెద్దవాళ్ళకు కూడా వెంటాడుతుంది అనే ఒక లక్షణం ఈ పర్ణశాల మనం చూస్తాం. పర్ణశాల కూడా అన్న కోసం తమ్ముడు ఏ విధంగా నిర్మాణం చేశాడు, భార్యాభర్తలు ఏ విధంగా కలిసిన 14 ఏళ్ళు కలిసి ఉన్నారు. ఆఖరి నెలలో వాళ్ళు విడిపోయారు. తిరిగి రాముడు సీతాదేవిని పొందటం, రామ సంహారం చేయటం అనేది ఇదంతా కూడా మానవుని యొక్క లక్షణం. మానవుడు ఏ విధంగా జీవించాలి, ఎటువంటి లక్ష్యాలతో జీవించాలి అనేది రామ అవతారం యొక్క, రామ పాత్ర యొక్క నిర్వచనం. వాల్మీకి మహర్షికి మనం ధన్యవాదాలు చెప్పాలి. మానవ జీవితాన్ని రూపొందించడం కోసం వచ్చిన కథా వస్తువు ఇది రామాయణంలో ఉన్నటువంటి రామకథ. పర్ణశాల మనం చూడదగ్గది. భద్రాచలంకి దగ్గరలో ఉన్నటువంటి ఈ క్షేత్రం ఇది. పర్ణశాల చూడండి, ఆ వైభవాన్ని తిలకించండి. ఆలయానికి వస్తే కేవలం ప్రసాదాలు తీర్థాల కోసం రాకండి, క్షేత్ర బహి తెలుసుకోండి, క్షేత్ర అభివృద్ధిని కాపాడండి, హైందవ ధర్మాన్ని మీరు రక్షించండి అని కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.